కానీ ఎవరు సంతోషంగా లేరు అనేది ఒక అంచనా. కానీ మరి ఆ సంతోషం కలిగేటప్పుడు దానికి విరుగుడుగా ఏదైనా జవాబు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారా? ఈ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉండి మనకు న్యాయం చేయడం లేదు, మరి ఆ పార్టీ ఎడలా మనం కసిగా నేను అనేది ప్రతిగా కసి ఏదైతుందో ఈపీఎస్ పెన్షన్ ఎక్కువ ఉండాలా. ఆ కసిగా మనం వీళ్ళని మార్చుదామనే విధంగా అటువంటి పట్టుదల అవుతుందో ఈ సెక్షన్ లో కనపడతా ఉందా లేదా అనేదో. అయితే కనపడకపోతే ఆ విధంగా మనం దాన్ని సృష్టించవలసిన, ఆర్గనైజ్ చేయవలసిన, నిర్మాణం చేయవలసిన అవసరం కూడా ఉంది. ప్రత్యేకంగా ఇతర సెక్షన్స్ అంటే కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ సమస్యలపైన సమస్య పరిష్కారం కొరకు ఏదో సమ్మెలు చేస్తారు, కొంత ఒత్తిడి చేస్తారు, కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. కానీ పెన్షనర్స్ కు అటువంటి సదుపాయం లేదు. ఏం చేస్తే ప్రదర్శన చేస్తాం, రాస్తారోపం అంటాం, సంతోషపడిపోతాం. కొంతమంది సంతోషపడతారు, కొంతమంది ఏంటో 10 సంవత్సరాలు చేస్తామని ఏం పెరుగుతుంది అనే విధంగా కొంతమంది అనేవాళ్ళు. ఆ పరిస్థితి ఈపీఎస్ పెన్షనర్స్ లో ఉంది. మరి అవకాశం మనకు ఇటువంటి సెక్షన్స్ కు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే రేపు ఏప్రిల్లో, మేనో అటువంటి అవకాశం వస్తాం. చేసిన వాగ్దానాలు ఏతుందో ఈ ప్రభుత్వం నిలుపుకోలే. అసలు అదేంటో అసలు ఆ విషయాన్ని మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆ వాగ్దాన విషయం మాట్లాడడం లేదు. 3000 పోయే కమిటీ 2000 ఇచ్చినా ఆ విషయం కూడా మాట్లాడడం లేదని పరిస్థితి. అటువంటిప్పుడు మరి ఈపీఎస్ పెన్షనర్స్ ఎంత కసిగా కనికెత్తుందో, ఈ పార్టీని ఎత్తుందో, ఓడిస్తానికి ఎత్తుందో ప్రయత్నించాలనేది ఒక పెద్ద కర్తవ్యం కింద మనకుంది. సరే, దాంట్లో భాగంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అదొక సమస్య కింద ఉంది. సరే, దానిపై ఉద్యోగం చేస్తా ఉంది. కొన్ని రాష్ట్రాలు ఎత్తుందో మార్చాయి. కానీ ఈ మధ్య మళ్ళీ మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ ఎత్తుందో బీజేపీ గెలుచుకున్న తర్వాత వీళ్ళు మార్చాల దాన్ని మళ్ళీ ఎన్పీఎస్ కింద చేస్తానికి ఎత్తుందో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఘర్షణ ఓపీఎస్ మధ్యన, ఎన్పీఎస్ మధ్యన జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. పాలక వర్గాలకు ప్రత్యేకంగా బీజేపీ ఎత్తుందో మేము ఎన్పీఎస్ స్కీమే కొనసాగిస్తామని వాళ్ళు చెబుతా ఉన్న పరిస్థితి. దాదాపు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎత్తుందో ఉన్న ఉద్యోగులకు ఈ పెన్షన్, న్యూ పెన్షన్ స్కీమ్ ఎత్తుందో పెద్ద ఇదిగా మారిన పరిస్థితి, పెద్ద భారంగా మారిన పరిస్థితి. రేపు రిటైర్డ్ అయితే ఒక భవిష్యత్తు చాలా అంధకారం ఉన్న పరిస్థితి. దాన్ని గుర్తించేస్తుందో మరి ఉద్యోగస్తులు ఎత్తుందో చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒకటి. సరే, ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి. మనం ఈపీఎస్ పెన్షనర్స్ గా మన ఉద్యమాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇతర ఉద్యమాలు నడిచినప్పుడు కూడా దాంట్లో మనం భాగస్వాములు కావాలి. ఇతర కార్మికుల ఉద్యమాలు కానీ, లేక ఇది వ్యవసాయదారుల ఉద్యమాలు కానీ, కనీసం దాంట్లో పాల్గొనుకున్న విషయాలను చర్చించాలి ఏం జరుగుతుంది అనే విధంగా. ఇక్కడ చూసాం, దాదాపు సంవత్సరం నడిచిన తర్వాత మరి ఫార్మర్స్ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం మాట్లాడడం లేదని. అందుకొరకు మనం ఆ విధంగా ఉద్యమాలు కూడా పాల్గొనాలి. రేపు 16 ఫిబ్రవరిన దాదాపు వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇటు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిసి చేస్తుందో ఇప్పుడు సమ్మె చేయబోతా ఉన్నాయి. మన రాష్ట్ర సంఘంగా మనం స్వతంత్ర ప్రతిపత్తి ఉంది మనం. అందుకొరకు ఆ విషయం ఆలోచించి 16 ఫిబ్రవరిన మనం కూడా ఏం చేయాలి, దాంట్లో అందరూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్, ఈపీఎస్ పెన్షనర్స్, కోర్టు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనేటట్టు మనం ప్రయత్నించాలి.